హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సండే ఎపిసోడ్లో భాగంగా తొలి ప్రోమో అయితే కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. అయితే ప్రతి సండే కూడా సండే అంటే ఫండే, కానీ ఈ సండే మాత్రం ఖచ్చితంగా ఫండే కాదు. ఒక్కొక్కరికి హోస్ట్ నాగార్జున గట్టిగా క్లాస్ పీకి మీరు ఆట ఆడకపోతే మీ ఇంటికి వెళ్ళిపోతారు అంటూ ఫైనల్ కాల్ ఇదే అంటూ ఫైనల్ వార్నింగ్ అంటూ చాలా సాఫ్ట్గా ఇచ్చి పడేశారు ఒక్కొక్కరికి. ముఖ్యంగా వీడియోస్ ప్లే చేసి మరి తనూజ వర్సెస్ దివ్య అసలు ఎందుకయింది, ఎక్కడ మొదలైంది అంటూ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఒక్కొక్కరు వీడియోలు ఒక్కొక్కరు అంటే దివ్య తనూజ గురించి ఏం మాట్లాడుతుంది, తనూజ దివ్య గురించి ఏం మాట్లాడుతుంది, మధ్యలో భరణి ఎలా సఫర్ అవుతున్నాడు అనేది వీడియోలు ప్లే చేసి మరి చాలా క్లియర్ కట్గా అందరికీ చూపించి వాయించి పడేశాడనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నాగార్జున దివ్యతో మాట్లాడుతూ, నువ్వు స్పోర్టివ్గా ఆడాలమ్మా, నువ్వు స్పోర్ట్ తీసుకొని ఆడాలి, కానీ ఒకరిపై కుళ్ళు జలస్తో ఇంట్లో ఉండి వారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వీడియోలో నువ్వే ఇప్పుడే చూసావు కదా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి ఇది ఏం మీ ఇల్లు కాదు, బిగ్ బాస్ హౌస్, ఇతర కంటెస్టెంట్స్ని రెస్పెక్ట్ చేయాల్సిందే అంటూ నాగార్జున గట్టిగా క్లాస్ పీకి గట్టిగానే చెప్పాడు దివ్యకి. అలాగే తనూజతో మాట్లాడుతూ, తనూజ ఇది బిగ్ బాస్ హౌస్, గేమ్లో ఏమైనా చేసే అధికారం ఎదుటివారికి ఉంటుంది, కాబట్టి నువ్వు ఏం చేసినా స్పోర్టివ్గా తీసుకొని చెయ్యాలి, అడుగులు ముందుకు వేయాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆడియన్స్తో మాట్లాడించిన సమయంలో ఇమ్మాన్యుయల్ని సేఫ్ గేమ్ మానేసి మంచిగా గేమ్ ఆడు ఇమ్మాన్యుయల్ అంటూ సలహా ఇవ్వడంతో మొత్తం హౌస్ అంతా కూడా షాక్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే హౌస్లో ఉన్నవారు కూడా చాలాసార్లు ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్తున్నా కూడా నేను ఆడట్లేదు అంటూ ఇమ్మాన్యుయల్ అయితే బుకాయిస్తూ వచ్చాడు. కానీ ఆడియన్స్ నుంచి అదే రెస్పాన్స్ రావడంతో అందరూ కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ అయితే నేను ఆడట్లేదు అంటే నాగార్జున అది ఆడియన్స్ అభిప్రాయం, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ఇమ్మాన్యుయల్ అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే ముందుగా సుమన్ శెట్టి, ఆ తర్వాత సంజన, ఆ తర్వాత తనూజని నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం అయితే జరిగింది. ఇక ప్రోమో చివర్లో ఎలిమినేషన్ రౌండ్లో భరణిని, సాయిని అయితే ఉంచారు. మరి మీ అభిప్రాయం ప్రకారం తనూజ దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ని భరణి కోసం వాడి ఉంటుందా లేదా అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.